హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ వాళ్ళది. ఓకే, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి రెండిట్లో సింగిల్ పేపర్ మాత్రమే ఉంటుంది. అది ఇట్ డిపెండ్స్ అపాన్ ది కాలేజ్, వాళ్ళు చూస్ చేసుకున్న పేపర్ని బట్టి అది ఉంటుంది. కొందరికేమో ప్రొఫెషనల్ స్కిల్స్ ఉంటాయి, కొందరికేమో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఒక్కసారి మీరు మీ హాల్ టికెట్లో చెక్ చేసుకోండి మీకు ఏది ఉంది అనేసి. అండ్ నేను ఆల్రెడీ కమ్యూనికేషన్ స్కిల్స్ టాపిక్ని అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఇది వచ్చేసి ప్రొఫెషనల్ స్కిల్స్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఎలా మీరు కమ్యూనికేట్ అవుతున్నారో, ఇన్ ద సేమ్ వే ప్రొఫెషనల్ స్కిల్స్ అంటే ఇవి మీకు జాబ్కి రిలేటెడ్గా యూస్ఫుల్ అయ్యే స్కిల్స్ అన్నమాట. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్లోనూ చాలా టాపిక్స్ కవర్ చేశాను. వినండి, మీరు ఓన్గా కూడా రాయొచ్చు. ఓకే, సేమ్ యాస్టిస్ దించాలని ఏం లేదు, విని అర్థం చేసుకొని మీరు ఓన్గా రాస్తే సరిపోతుంది. సో ఫస్ట్ రెజ్యూమ్, మీరు ఒక జాబ్ అప్లై చేయాలంటే మీకు ఖచ్చితంగా రెజ్యూమ్ కావాలి కదా. సో అసలు రెజ్యూమ్ అంటే ఏంటి, కామన్ ఎర్రర్స్ ఇన్ ప్రిపేరింగ్ ఎ రెజ్యూమ్. ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో ఏమేమి ఎర్రర్స్ అంటే మిస్టేక్స్ ఏమి ఉండొద్దు అనేసి అడగడం ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఎసెన్షియల్ కంపోనెంట్స్ ఆఫ్ ఏ గుడ్ రెజ్యూమ్. సో ఎర్రర్స్ ఏముండొద్దు, మిస్టేక్స్ ఏముండొద్దు, ఏముంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ క్వశ్చన్. సో ఇందులో మనం 3 టాపిక్స్ని కవర్ చేస్తున్నాం. ఏ రెజ్యూమ్ ఇస్ ఎ బ్రీఫ్ ఆర్గనైజ్డ్ డాక్యుమెంట్ దట్ షోస్ యువర్ ఎడ్యుకేషన్, స్కిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ అచీవ్మెంట్స్. సో నథింగ్ బట్ బ్రీఫ్ అబౌట్ యూ, మీ గురించి బ్రీఫ్గా చిన్నగా ఇవ్వడం అన్నమాట. అందులో మీ ఎడ్యుకేషన్ గురించి, స్కిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, మీకున్న అచీవ్మెంట్స్ అన్నింటి గురించి దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్ వెన్ యూ అప్లై ఫర్ ఎ జాబ్, ఇంటర్న్షిప్ ఆర్ హైయర్ స్టడీస్. సో జనరల్గా ఒక జాబ్ అప్లై చేసుకోవాలన్నా, ఇంటర్న్షిప్, ఓకే, ఇంటర్న్షిప్ కోసమైనా హైయర్ స్టడీస్ కోసం కూడా మనం రెజ్యూమ్ని యూజ్ చేస్తాం. A resume helps employers understand your abilities and decide whether to call you for an interview. సో ఇప్పుడు మనం ఇచ్చిన రెజ్యూమ్ని చూసి మన ఎంప్లాయర్ అంటే ఎవరైతే మనకు ఇద్దాం అనుకుంటున్నారో జాబ్, వాళ్ళు మన ఎబిలిటీస్ని చూస్తారు. దెన్ దాన్ని అర్థం చేసుకొని ఓకే మనం ఎలిజిబుల్ అనుకుంటే దాన్ని బట్టి మనల్ని పిలవాలా లేదా ఇంటర్వ్యూకి అనేసి చూస్తారు. సో ఫస్ట్ మనం రెజ్యూమ్ ఇచ్చి ఓకే సెలెక్ట్ అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇది రెజ్యూమ్ అంటే. ఈ రెజ్యూమ్లో జనరల్గా ఎర్రర్స్ ఏముంటాయి అనేసి మనం తెలుసుకుందాం. దీస్ ఆర్ ది మిస్టేక్స్ పీపుల్ కామన్లీ మేక్. ఒక రెజ్యూమ్ చేసేటప్పుడు జనరల్గా అందరు రాసే మిస్టేక్స్ ఏంటి అంటే స్పెల్లింగ్ అండ్ గ్రామటికల్ మిస్టేక్స్. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇంకా గ్రామటికల్ మిస్టేక్స్ ఉండకుండా చూసుకోండి. టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఆర్ లాంగ్ పారాగ్రాఫ్స్, చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ లాగా రాయొద్దు. అన్క్లియర్ స్ట్రక్చర్ ఆర్ పువర్ ఫార్మాటింగ్, స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండకపోవడం అండ్ ఫార్మాట్, మీరు ఇచ్చే ఫార్మాట్ కరెక్ట్గా ఉండకపోవడం, అది కూడా మిస్టేకే. యూసింగ్ అన్ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ ఐడి ఎప్పుడూ కూడా ప్రొఫెషనల్గా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన నేమ్, సర్ నేమ్ రెండు ఉండేలాగా చూసుకోండి. అంతేకాని ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ కూల్ బాయ్ 123 ఇలాంటి మెయిల్స్ని ఎప్పుడు యూజ్ చేయొద్దు. ఓకే, అన్ప్రొఫెషనల్ వర్డ్స్ని ఎప్పుడు మనం రెజ్యూమ్లో యూజ్ చేయొద్దు. ఇంక్లూడింగ్ ఇర్రెలెవెంట్ డీటెయిల్స్ లైక్ హాబీస్ నాట్ రిలేటెడ్ టు జాబ్ అండ్ పర్సనల్ ప్రాబ్లమ్స్. సో మీకున్న ప్రాబ్లమ్స్ గురించి, మీకు అవసరం లేని హాబీస్, అందులో ఆ జాబ్కి అవసరం లేని హాబీస్ గురించి, అవసరం లేని విషయాల గురించి మనం రెజ్యూమ్లో అసలు రాయొద్దు. నాట్ కస్టమైజింగ్ ద రెజ్యూమ్ ఫర్ ఏ జాబ్. సో ఇప్పుడు ఒక జాబ్కి అప్లై చేసేటప్పుడు ఆ జాబ్కి రిలేటెడ్గానే అది కస్టమైజ్ చేయాలి. కస్టమైజ్ చేయాలంటే వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఆ రెజ్యూమ్ని మనం ప్రిపేర్ చేయాలి. లయింగ్ ఆర్ ఎగ్జాజరేటింగ్ ఇన్ఫర్మేషన్. సో లేని క్వాలిఫికేషన్ ఉందని, లేని ఎక్స్పీరియన్స్ ఉందనేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే రాంగ్ పర్సంటేజెస్, హై పర్సంటేజెస్ చూసుకోవడం, ఏదో కాలేజీలో చదివితే ఇంకేదో కాలేజీలో అనేసి తప్పు ఇన్ఫర్మేషన్ ఆర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. నో క్లియర్ ఆబ్జెక్టివ్ ఆర్ సమరీ. సో అందులో సమరీ లాగా మనం జస్ట్ బ్రీఫ్గా, ఓకే, సో దానిలో మనం బ్రీఫ్గా ఇచ్చే ఇన్ఫర్మేషన్లో క్లారిటీ అవన్నీ కూడా చాలా క్లియర్గా ఉండాలి. నాట్ అప్డేటింగ్ ద రెజ్యూమ్ విత్ రీసెంట్ అచీవ్మెంట్స్. సో మనం ఏమైనా రీసెంట్గా అచీవ్ చేసినవి ఉంటే వాటిని కూడా అందులో అప్డేట్ చేసుకోవాలి. అండ్ యూసింగ్ ఫ్యాన్సీ ఫాంట్స్, కలర్స్ ఆర్ ఇమేజెస్ దట్ లుక్ అన్ప్రొఫెషనల్. సో అన్ప్రొఫెషనల్గా కనిపించేలాగా అంత కలర్స్ పెట్టడము,
అండ్ చూడడానికి ఆక్వర్డ్‌గా ఫాంట్స్ స్టైల్‌గా పెట్టడం అలాంటివన్నీ యూజ్ చేయొద్దు. ఇమేజెస్ పెట్టడం ఇలాంటివి ఏమీ చేయొద్దు. చాలా నీట్‌గా, ప్రొఫెషనల్‌గా ఉండాలంట. సో, ఇది అర్థమైంది కదా! మీరు ఓన్‌గా కూడా రాసుకోండి వీటిని. నెక్స్ట్ ఒక గుడ్ రెజ్యూమ్‌కి ఏం కంపోనెంట్స్ ఉండాలి అనంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ కావాల్సింది కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. అందులో నేమ్ ఉండాలి, ఫోన్ నంబర్ ఉండాలి, ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడీ ఉండాలి, మన అడ్రెస్ ఉండాలి. అంటే అది ఆప్షనల్. ఓకే. సో, ఈ డీటెయిల్స్ అనేవి కంపల్సరీ. నేమ్, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ, అడ్రెస్. నెక్స్ట్ కెరీర్ ఆబ్జెక్టివ్ ఆర్ సమ్మరీ అంటే ఒక షార్ట్ స్టేట్మెంట్ అబౌట్ యువర్ కెరీర్ గోల్స్ అంటే షార్ట్‌గా మీరు మీ ఫ్యూచర్‌లో ఎలాంటి గోల్స్ పెట్టుకున్నారు? ఇప్పుడు ఈ జాబ్ ఇస్తే మీరు ఎలా వాటిని అచీవ్ చేస్తారు అనేసి షార్ట్‌గా రాయాలి. దాన్ని కెరీర్ ఆబ్జెక్టివ్ ఆర్ సమ్మరీ అంటారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో, ఇక్కడ మీరు మీ కోర్స్ అంటే మీరు ఏ గ్రూప్ ఏది తీసుకున్నారు, నెక్స్ట్ కాలేజ్ నేమ్, యూనివర్సిటీ, ఇయర్ అండ్ పర్సెంటేజ్ అన్నీ కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఒకవేళ మీరు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ అయితే మీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఎక్కడ ఏ జాబ్‌లో చేశారు? ఏ కంపెనీలో? మీ టైటిల్ ఏంటి అక్కడ? మీ డ్యూటీ ఏంటి? డ్యూరేషన్ ఏంటి? అంటే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్‌కి చేశారు? ఇలాంటివి కూడా ఇవ్వాలి. ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉంటే. నెక్స్ట్ స్కిల్స్ మీకేమైనా స్కిల్స్ ఉన్నాయి. లైక్ టెక్నికల్ స్కిల్స్ అంటే సిస్టమ్‌కి సంబంధించినవి ఉంటాయి కదా! కంప్యూటర్‌కి సంబంధించినవి అయితే టెక్నికల్ స్కిల్స్ మీకుంటే రాయండి. సాఫ్ట్ స్కిల్స్ అంటే లైక్ కమ్యూనికేషన్, టీమ్ వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలాంటివి ఉంటే అవి కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇంకా అచీవ్‌మెంట్స్ అండ్ అవార్డ్స్. మీకేమైనా అచీవ్‌మెంట్స్, అవార్డ్స్ ఉంటే వాటిని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్‌షిప్స్ ఉంటాయి కదా! వాటి గురించి. నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఆర్ ట్రైనింగ్ మీరేమైనా ట్రైనింగ్ చేసుంటే స్పెసిఫిక్‌గా దాని గురించి. హాబీస్ ఆర్ ఇంట్రెస్ట్ అది కూడా ఓన్లీ దానికి రిలేటెడ్ అర్థమైందా? మన జాబ్‌కి రిలేటెడ్‌గా ఏమైనా హాబీస్ ఉంటే అక్కడ డిస్‌ప్లే చేయండి. లాస్ట్ వన్ వచ్చి రిఫరెన్స్. ఇది ఆప్షనల్. అంటే నేమ్ ఆఫ్ ది పర్సన్ ఆర్ పీపుల్ హూ క్యాన్ రికమెండ్ యూ ప్రొఫెషనల్ అంటే ఎవరైనా మిమ్మల్ని రికమెండ్ చేస్తే మీరు ఆ పోస్ట్‌కి వెళ్లారనుకోండి అప్లై చేయడానికి. అప్పుడు అక్కడ రిఫరెన్స్ దగ్గర ఆ పలానా పర్సన్ నన్ను రిఫర్ చేశారు అనేసి మెన్షన్ చేయాలి. ఇవి వచ్చేసి ఒక గుడ్ రెజ్యూమ్‌కి ఉండవలసినటి ఇటువంటివి. సో, ఇది ఒక ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ గ్రూప్ డిస్కషన్? ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్, డిఫరెంట్ మెథడ్స్ ఆర్ టైప్స్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్. ఓకే. అసలు గ్రూప్ డిస్కషన్ అంటే ఏంటి? అందులో అసలు గ్రూప్ డిస్కషన్ ఎందుకు? దాని ఇంపార్టెన్స్ ఏంటి? అందులో ఎన్ని రకాలుంటాయని అన్నారు. అసలు గ్రూప్ డిస్కషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏ గ్రూప్ డిస్కషన్ అంటే జీడీ అని కూడా అంటారు. ఇస్ ఏ పర్పస్‌ఫుల్ అండ్ సిస్టమాటిక్ ప్రాసెస్ వేర్ ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కమ్ టుగెదర్ టు ఎక్స్‌చేంజ్ ఐడియాస్, ఒపీనియన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఏ గివెన్ టాపిక్. సో, మీరు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా చూసి ఉంటే అందులో హీరో జాబ్‌లో అంటే జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ గ్రూప్ డిస్కషన్ జరుగుతది చూసారా? అందరూ కలిసి ఒక ప్లేస్‌లో ఉంటారు. సో, అక్కడ ఒక టాపిక్ ఇస్తే ఆ టాపిక్ గురించి అందరూ వాళ్ళకున్నటువంటి ఐడియాస్ కానీ, ఒపీనియన్స్ కానీ, వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేస్తారు. సో, దాన్నే గ్రూప్ డిస్కషన్ అంటారు. ఒకటే టాపిక్ ఇచ్చేసి దాని గురించి అందరూ కలిసి మాట్లాడడమే గ్రూప్ డిస్కషన్. Usually, a group discussion involves 6 to 12 participants and the discussion is conducted for a fixed period of time. అంటే ఈ గ్రూప్ డిస్కషన్ జనరల్‌గా 6-12 మెంబర్స్ ఉంటారు. అండ్ ఇందులో ఫిక్స్డ్ టైమ్ ఉంటుంది. అంటే ఒక 30 మినిట్స్ అనేసి, 45 మినిట్స్ అనేసి ఇస్తారు. ఆ టైంలోనే డిస్కస్ చేయాలి. Group discussion is widely used in educational institutions, కాంపిటీటివ్ ఎగ్జామ్స్, జాబ్ ఇంటర్వ్యూస్ అండ్ సెలక్షన్ ప్రాసెసెస్. అసలు ఎక్కడివి వాడతారు అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో, కాలేజ్‌లో డిబేట్ అని చెప్పేసి గ్రూప్ డిస్కషన్స్ అనేసి ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. నెక్స్ట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో కూడా గ్రూప్ డిస్కషన్స్ జరుగుతుంటాయి. నెక్స్ట్ జాబ్ ఇంటర్వ్యూస్‌కెళ్ళినప్పుడు అలాగే ఏదైనా సెలక్షన్ ప్రాసెస్ అప్పుడు కూడా గ్రూప్ డిస్కషన్‌ని పెడతారు. The main aim is not just to talk, but to communicate effectively, think critically, cooperate with others, and reach meaningful conclusions. సో, ఈ గ్రూప్ డిస్కషన్ యొక్క మెయిన్ ఎయిమ్ దేనికోసం పెడుతున్నారు అంటే, ఇది జస్ట్ మాట్లాడుకోవడం కోసం కాదు. కమ్యూనికేట్ ఎఫెక్టివ్‌లీ వేరే వాళ్ళతో మనం కరెక్ట్‌గా కమ్యూనికేట్ అవుతున్నామా తెలుసుకోవడానికి, థింక్ క్రిటికల్లీ అంటే మన ఆలోచన విధానం ఎలా ఉందో తెలుసుకోవడానికి, కోఆపరేట్ విత్ అదర్స్ అంటే ఇతరులతో వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు ఒక మాట మాట్లాడితే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా? లేదంటే వాళ్ళకు అపోజ్ చేస్తూ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా? వాళ్ళిద్దరి మధ్యలో ఎలా ఉంది కోఆపరేషన్ అని తెలుసుకోవడానికి అండ్ రీచ్ మీనింగ్‌ఫుల్ కంక్లూజన్. సో, ఫైనల్‌గా
ఎలాంటి కంక్లూజన్స్ ఇస్తారు, వాటికి ఏమైనా మీనింగ్ ఉందా లేదా తెలుసుకోవడం కోసం ఈ గ్రూప్ డిస్కషన్స్ జరుగుతుంటాయి. గ్రూప్ డిస్కషన్ ఈస్ అన్ ఎఫెక్టివ్ టూల్ దట్ హెల్ప్స్ ఇన్ ఎవాల్యుయేటింగ్ అండ్ ఇండివిజువల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో దీని వల్ల ఎవాల్యుయేట్ చేస్తారు, అంటే తెలుసుకుంటారు. దేని గురించి తెలుసుకుంటారంటే ఇండివిజువల్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఒక పర్సన్ కున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, అతని నాలెడ్జ్ జ్ఞానం ఎలా ఉంది, లీడర్షిప్ అతనికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా లేదా, టీం వర్క్ చేస్తాడు అంటే అందరితో కలిసి ఉండగలుగుతాడా, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉందా అనేసి తెలుసుకుంటారు. సో ఇలా గ్రూప్ డిస్కషన్ అనేది యూస్ అవుతుంది ఒక టూల్ లాగా. బై అండర్స్టాండింగ్ ఇట్స్ ఇంపార్టెన్స్, మెథడ్స్ అండ్ అవాయిడింగ్ కామన్ ఎర్రర్స్, స్టూడెంట్స్ క్యాన్ పర్ఫార్మ్ కాన్ఫిడెంట్లీ అండ్ సక్సెస్ఫుల్లీ ఇన్ ఎనీ గ్రూప్ డిస్కషన్ సిచ్యువేషన్. సో ఎప్పుడైతే మనం దాని ఇంపార్టెంట్ మెథడ్స్ ఏంటి, అంటే ఆ ఎర్రర్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా అవాయిడ్ చేయాలనే విషయం తెలుసుకుంటే స్టూడెంట్స్ ఖచ్చితంగా ఫ్యూచర్లో వాళ్ళు ఎప్పుడైతే ఒక గ్రూప్ డిస్కషన్ వాళ్ళకి ఎదురవుతుందో అప్పుడు చాలా కాన్ఫిడెంట్ అండ్ సక్సెస్ఫుల్గా దాన్ని ఫేస్ చేస్తారు. సో అసలు ఈ గ్రూప్ డిస్కషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చూస్తే, గ్రూప్ డిస్కషన్ ప్లేస్ అన్ ఎసెన్షియల్ రోల్ ఇన్ డెవలపింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ. సో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడానికి, పర్సనాలిటీకి ఇట్స్ ఇంపార్టెన్స్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్ యాజ్ ఫాలోస్. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. ఎన్హాన్సెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే స్పీకింగ్, లిజనింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ రెస్పాండింగ్ ఎబిలిటీస్ ని ఇంప్రూవ్ చేస్తుంది. మాట్లాడగలగడం, వేరే వాళ్ళు మాట్లాడింది వినడం, ఒక చిన్న వర్డ్ ఆర్ సెంటెన్స్ ఇస్తే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం, ఎలా రెస్పాండ్ అవుతున్నాం, ఇవన్నింటి గురించి మనం చూడొచ్చు. నెక్స్ట్, పార్టిసిపెంట్స్ లెర్న్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఐడియాస్ క్లియర్లీ అండ్ కాన్ఫిడెంట్లీ. కొంతమంది ఎంత కాన్ఫిడెంట్ గా ఎంత క్లియర్ గా ఇస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. డెవలప్స్ క్రిటికల్ థింకింగ్. సో గ్రూప్ డిస్కషన్ వల్ల క్రిటికల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. అంటే పార్టిసిపెంట్స్ అనలైజ్ ది టాపిక్ ఫ్రమ్ మల్టిపుల్ యాంగిల్స్. అంటే ఒక టాపిక్ ఇస్తే దాని గురించి అన్ని యాంగిల్స్ లో వాళ్ళు అనలైజ్ చేస్తారు. దే లెర్న్ టు ఇవాల్యుయేట్ ఫ్యాక్ట్స్. అసలు ఏమేమి ఫ్యాక్ట్స్ ఉన్నాయో అన్నింటి గురించి వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి అండర్స్టాండ్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్, అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఆలోచిస్తారు. అండ్ ఫార్మ్ లాజికల్ ఒపీనియన్స్. బిల్డ్ టీమ్ వర్క్ అండ్ కోఆపరేషన్. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ నో హౌ టు వర్క్ ఇన్ గ్రూప్స్. గ్రూప్ గా ఎలా వర్క్ చేయాలి, రెస్పెక్ట్ అదర్స్ ఒపీనియన్. సో వేరే వాళ్ళ ఒపీనియన్ చెప్తే దానికి కూడా ఎలా రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ కోఆపరేట్ టు అచీవ్ ఏ కామన్ గోల్. అందరూ కలిస్తేనే అక్కడ అది సక్సెస్ అవుతుంది, వాళ్ళు ఒక టీమ్ లాగా ఉంటారు. సో ఒక టీమ్ వర్క్ అండ్ కోఆపరేషన్ ని బిల్డ్ చేస్తుంది. ఎంకరేజెస్ లీడర్షిప్ క్వాలిటీస్. సో లీడర్షిప్ క్వాలిటీస్ అనేది కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఎ గుడ్ పార్టిసిపెంట్ లెర్న్స్ హౌ టు గైడ్ ది గ్రూప్, మేనేజ్ కాన్ఫ్లిక్ట్స్, కీప్ ది డిస్కషన్ ఆన్ ట్రాక్ అండ్ మోటివేట్ అదర్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే అందులో ఆ గ్రూప్ లో ఒక్కరు ఖచ్చితంగా గైడ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గ్రూప్ అందరినీ మధ్యలో ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్, చిన్న చిన్న గొడవలు, మాటలు అలాంటివి రాకుండా మేనేజ్ చేస్తారు, వాళ్ళని గైడ్ చేస్తారు. అండ్ డిస్కషన్ దాని మీదే ఉండేలాగా పక్కదారి పట్టకుండా చూసుకుంటూ వాళ్ళని మోటివేట్ చేయడానికి ఉంటారు. బూస్ట్ కాన్ఫిడెన్స్. బై స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్, స్టూడెంట్స్ ఓవర్కమ్ స్టేజ్ ఫియర్ అండ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో అందరి ముందు ఇలా మాట్లాడేసరికి ఏమవుతుందంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, భయం అనేది తగ్గిపోతుంది. Improves decision making skills. So group discussion helps members to arrive at conclusions after comparing and analyzing ideas. So decision, ఓకే, వాళ్ళు ఒక డెసిషన్ తీసుకునే స్కిల్ అనేది స్టూడెంట్స్ లో ఇంప్రూవ్ అవ్వడానికి గ్రూప్ డిస్కషన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే వాళ్ళు ఒక కంక్లూజన్ కి వస్తారన్నమాట. దిస్ బిల్డ్స్ ఎ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ. ఎన్హాన్సెస్ నాలెడ్జ్. లిజనింగ్ టు అదర్స్ పర్స్పెక్టివ్స్ ఇంక్రీసెస్ జనరల్ అవేర్నెస్ అండ్ బ్రాడెన్స్ వన్స్ నాలెడ్జ్ బేస్. అంటే ఇప్పుడు వేరే వాళ్ళ వ్యూస్ కూడా మనం వింటే మన వ్యూస్ తో వాటన్నింటినీ కలిపితే మనకు ఇంకా కొత్త ఆలోచనలు కూడా రావచ్చు. సో ఇట్ లీడ్స్ టు ఎన్హాన్స్మెంట్ ఆఫ్ అవర్ knowledge. Importance in job selection. So it is very important in job selections కి చాలా ఇంపార్టెంట్ అంట. మోస్ట్ కంపెనీస్ యూస్ గ్రూప్ డిస్కషన్స్ టు టెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ చేయడానికి గ్రూప్ డిస్కషన్స్ ఖచ్చితంగా పెడుతూ ఉంటారు చాలా వరకు. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉందా, పర్సనాలిటీ అంటే వాళ్ళ వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఎలా ఉంది అని చూడడానికి కూడా వాళ్ళు గ్రూప్ డిస్కషన్స్ పెడుతూ ఉంటారు. పర్ఫార్మింగ్ వెల్ ఇంక్రీసెస్ ఛాన్సెస్ ఆఫ్ సెలెక్షన్. సో గ్రూప్ డిస్కషన్ మనం కరెక్ట్ గా కాన్ఫిడెంట్ గా ఇస్తే ఖచ్చితంగా మనం సెలెక్ట్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయంట. సో ఇవి వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్. నెక్స్ట్ ఈ గ్రూప్ డిస్కషన్ లో ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాం.
డిఫరెంట్ మెథడ్స్ ఆర్ టైప్స్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్. స్ట్రక్చర్డ్ గ్రూప్ డిస్కషన్ అంటే స్ట్రక్చర్డ్ గ్రూప్ డిస్కషన్ టాపిక్, రూల్స్, టైం లిమిట్ ఫిక్స్ అయి ఉంటాయి. టాపిక్ ఒకటే ఇస్తారు, రూల్స్ ఇస్తారు, టైం లిమిట్ పెడతారు. పార్టిసిపెంట్స్ స్పీక్ ఇన్ ఎ వెల్ ఆర్గనైజ్డ్ మేనర్. సో చాలా ఆర్గనైజ్డ్ గా ప్రొఫెషనల్ గా మాట్లాడాలి. కామన్లీ యూస్డ్ ఇన్ ఎడ్యుకేషనల్ అండ్ జాబ్ రిలేటెడ్ గ్రూప్ డిస్కషన్స్. సో మనకు జాబ్ రిలేటెడ్ అయిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా యూజ్ చేసే గ్రూప్ డిస్కషన్ ఏంటి అంటే స్ట్రక్చర్డ్ గ్రూప్ డిస్కషన్. అన్‌స్ట్రక్చర్డ్ అంటే దేర్ ఆర్ నో స్ట్రిక్ట్ రూల్స్. దానికి రూల్స్ ఏమీ ఉండవు. పార్టిసిపెంట్స్ డిసైడ్ ద ఫ్లో అండ్ స్టైల్ ఆఫ్ డిస్కషన్. నచ్చినట్టుగా, నచ్చిన విధంగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డిస్కస్ చేస్తారు. అంటే ఒక పద్ధతిగా ఆర్గనైజ్డ్ అని ఏం లేదు. ఫ్రీగా వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. దిస్ హెల్ప్స్ అబ్జర్వ్ న్యాచురల్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో దీనివల్ల ఏంటి అంటే మామూలుగా ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూర్చొని న్యూస్‌లో ఏదైనా వస్తే దాని గురించి అందరూ మాట్లాడుకుంటారు చూసారా? అవి అన్‌స్ట్రక్చర్డ్ అన్నమాట. దానికి రూల్స్ ఏమీ ఉండవు. వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. టాపిక్ బేస్డ్ గ్రూప్ డిస్కషన్స్. ఈ టాపిక్ బేస్డ్‌లో గూడా కొన్ని మెథడ్స్ ఉన్నాయంట కామన్‌గా. ఫ్యాక్చువల్ టాపిక్స్ అంటే బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్, కరెంట్ అఫైర్స్, రియల్ సిట్యుయేషన్స్. వీటి గురించి మాట్లాడితే దాన్ని ఫ్యాక్చువల్ టాపిక్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడడం, క్లైమేట్ చేంజెస్ గురించి మాట్లాడడం ఏంటి అంటే ఇవి ఫ్యాక్చువల్ సంబంధించిన అంటే ఫ్యాక్ట్స్ అన్నమాట. కాంట్రవర్షియల్ టాపిక్స్ అంటే టాపిక్స్ దట్ క్రియేట్ డిబేట్. ఇద్దరి మధ్యలో వాగ్వాదం జరుగుతుంది చూసారా? వాటిని కాంట్రవర్షియల్ టాపిక్స్ అంటారు. డిబేట్ జరిగేలా. ఎగ్జాంపుల్ సోషల్ మీడియాస్ ఇన్‌ఫ్లూయెన్స్. సో సోషల్ మీడియా వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ ఎలా ఉంది? గుడ్ అని ఒకరు అనొచ్చు, బ్యాడ్ అంటే లైక్ పాజిటివ్, నెగెటివ్ ఇలా అన్నమాట. నెక్స్ట్ క్యాపిటల్ పనిష్మెంట్. నెక్స్ట్ వన్ వచ్చి అబ్స్ట్రాక్ట్ టాపిక్స్. నాట్ డైరెక్ట్ ఆర్ క్లియర్, రిక్వైర్స్ క్రియేటివ్ థింకింగ్. సో ఇవి డైరెక్ట్ గా ఉండవు, క్లియర్ గా ఉండవు. జస్ట్ ఆలోచించే విధంగా ఉంటాయంట. ఎగ్జాంపుల్ బ్లూ, సైలెన్స్ ఇస్ స్ట్రెంగ్త్, టైం. సో ఇలా ఏదో ఒక టాపిక్ తీసుకుంటారు అనమాట. అంటే మన కళ్ళకు కనిపించనివి ఉంటాయి చూసారా? విచ్ వి కెనాట్ టచ్ ఆర్ సీ, అలాంటి కొన్ని టాపిక్స్ ని తీసుకుంటారు. ఇప్పుడు టైం అనేది కనబడదు, సైలెన్స్ అనేది కనబడదు. ఓకే, ఇలాంటి టాపిక్స్ తీసుకొని వాటి గురించి మాట్లాడడం. కేస్ స్టడీ. పార్టిసిపెంట్స్ ఆర్ గివెన్ ఏ సిచ్యువేషన్ ఆర్ ప్రాబ్లం. ఏదైనా ఒక సిచ్యువేషన్ ఇచ్చేసి దాని ఒక ప్రాబ్లం అయినా ఇచ్చేసి దాని గురించి మాట్లాడమనడమే కేస్ స్టడీ. దే డిస్కస్ ది ఇష్యూ అండ్ సజెస్ట్ సొల్యూషన్. సో దాని గురించి మాట్లాడి దానికి ఒక సొల్యూషన్ ని చెప్పడమే కేస్ స్టడీ అంటారు. సో ఇంకొక మెథడ్ వచ్చేసి రోల్ ప్లే గ్రూప్ డిస్కషన్. ఈచ్ మెంబర్ ప్లేస్ ఎ స్పెసిఫిక్ రోల్ లైక్ మేనేజర్, కస్టమర్, ఎంప్లాయీ టు సాల్వ్ ఏ గివెన్ ప్రాబ్లమ్. సో రోల్ ప్లే గ్రూప్ డిస్కషన్ లో ఏం చేస్తారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ ఇస్తారు. ఒకరు మేనేజర్ లా, ఒకరు కస్టమర్ లా, ఒకరు ఎంప్లాయీ లా ఉండి వాళ్ళ ముగ్గురిని కలిసి ఒక ప్రాబ్లం ఇచ్చేసి దాని గురించి రోల్ ప్లే చేయమని చెప్తారు. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ గ్రూప్ డిస్కషన్. సో ది గ్రూప్ డిస్కషన్ discusses a real or hypothetical problem and works together to ఫైండ్ ప్రాక్టికల్ సొల్యూషన్. సో వాళ్ళకి ఒక ప్రాబ్లం ఇచ్చేసి ఒక నిజం అయింది కానీ హైపోథెటికల్ అంటే క్రియేట్ చేసింది కానీ ఇచ్చి దానికి ఒక సొల్యూషన్ ని ఫైండ్ చేయమని చెప్తారు. సో ఇవి వచ్చేసి డిఫరెంట్ మెథడ్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్స్. మరి ఇందులో ఉండే ఎర్రర్స్ ఏముంటాయి, మనం ఏం అవాయిడ్ చేయాలి అని అంటే డామినేటింగ్ ద డిస్కషన్. సో ఓకే, డిస్కషన్ చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు, డామినేట్ చేస్తారు. Okay, speaking too much or interrupting others or not giving space to other members shows poor team spirit. So dominating discussion అంటే ఏంటి, వేరే వాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో ఇంటరప్ట్ అవ్వడం, అవసరమైన దానికంటే ఎక్కువ మాట్లాడడం, వేరే వాళ్ళకి అసలు అవకాశం ఇవ్వకపోవడం అనేది డామినేటింగ్ అని అన్నట్టు. సో అలా చేయొద్దు, అది తప్పు, దాన్ని అవాయిడ్ చేయాలి. బీయింగ్ సైలెంట్ ఆర్ ప్యాసివ్. మరీ కంప్లీట్ గా సైలెంట్ గా ఏం తెలియనట్టు ఉండడం, లైక్ నాట్ పార్టిసిపేటింగ్, స్టేయింగ్ క్వైట్ త్రూ అవుట్ ఆర్ స్పీకింగ్ వెరీ లిటిల్ గివ్స్ ఏ నెగిటివ్ ఇంప్రెషన్. సో ఏం మాట్లాడకుండా ఉండడం కూడా నెగిటివ్ ఇంప్రెషన్ ని ఇస్తుంది మన మీద. గోయింగ్ ఆఫ్ టాపిక్, టాకింగ్ అన్రిలేటెడ్ పాయింట్స్ ఆర్ గివింగ్ అన్రిలవెంట్ ఎగ్జాంపుల్స్ వేస్ట్ టైమ్ అండ్ రెడ్యూసెస్ ది క్వాలిటీ ఆఫ్ డిస్కషన్. సో అక్కడ ఒక టాపిక్ జరుగుతుండే, అవసరం లేని టాపిక్ గురించి మనం తీసి మాట్లాడితే ఏమవుతుంది, అక్కడ టైం వేస్ట్ అవుతుంది. అగ్రెసివ్ బిహేవియర్ అంటే ఆర్గ్యూ చేయడం, షౌట్, అరవడం అండ్ డిస్రెస్పెక్టింగ్ అదర్స్ ఐడియాస్ ఇస్ కన్సర్డ్ అన్ప్రొఫెషనల్. ఒకరు వచ్చేసి ఒక టాపిక్ మీద ఏదైనా మాట్లాడితే మనం వెంటనే దాని గురించి ఆర్గ్యూ చేయడం, అరవడం, గట్టిగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు, అది అన్ప్రొఫెషనల్ అవుతుంది. నెక్స్ట్ పూర్ బాడీ లాంగ్వేజ్.
బాడీ లాంగ్వేజ్ కూడా కరెక్ట్గా ఉండాలి. అవాయిడింగ్ ఐ కాంటాక్ట్, సిట్టింగ్ పూర్లీ ఆర్ షోయింగ్ నర్వస్నెస్ ఎఫెక్ట్స్ యువర్ పర్ఫార్మెన్స్. ఏదో టెన్షన్గా ఉన్నట్టు, టైర్డ్గా ఉన్నట్టు చేయడం, ఇష్టం వచ్చినట్టు స్టిఫ్గా కాన్ఫిడెంట్గా కూర్చోవాలి, అంతే కదా. ఊరికే అటు ఇటు పడుతూ కూర్చోవడం, చేతులు కింద పెట్టుకొని, చేతులు చెంపల కింద పెట్టుకొని, మెడ కింద పెట్టుకొని, వెనకకి చేతులు పెట్టడం, ఇలా లీన్ అవ్వడం, ఇలాంటివి సిట్టింగ్ పూర్లీ అన్నట్టు. అవాయిడింగ్ ఐ కాంటాక్ట్, మనం ఒకరితో మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ తోనే మాట్లాడాలి, అప్పుడే మనం కాన్ఫిడెంట్ ఉన్నట్లు. యూసింగ్ రాంగ్ ఆర్ అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్, అంటే గివింగ్ ఇన్కరెక్ట్ ఫ్యాక్ట్, షోయింగ్ లాక్ ఆఫ్ ప్రిపరేషన్. అక్కడ ఒకటి జరిగితే మనకు తెలియకపోయినా ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేసి చెప్తాం చూసారా, దట్ ఈస్ రాంగ్ ఇన్ఫర్మేషన్, అలా ఇవ్వకూడదు. యూసింగ్ స్లాంగ్ ఆర్ అన్ప్రొఫెషనల్ లాంగ్వేజ్, టోన్ అండ్ వొకాబులరీ షుడ్ బి పొలైట్, ఫార్మల్ అండ్ రెస్పెక్ట్ఫుల్. సో మనం మాట్లాడే టోన్ అంటే సౌండ్, అలాగే మనం మాట్లాడే పదాలు కూడా చాలా పొలైట్ గా, ఫార్మల్ గా ఉండాలి. Lack of listening, not listening to others, repeating the same point or ignoring others views weakens the discussion. సో వేరే వాళ్ళు మాట్లాడింది వినకుండా మనం కూడా అదే మాట్లాడడం, అంటే రిపీట్ చేయడం, వేరే వాళ్ళని ఇగ్నోర్ చేయడం అనేది ఏమవుతుందంటే గ్రూప్ డిస్కషన్ ని వీక్ చేస్తుందంట. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి, ఇవి అస్సలు చేయకూడనివి. నెక్స్ట్, how knowledge about the world of work helps in exploring career opportunities and self-employment. సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అసలు అంటే ఏంటి నాలెడ్జ్ అబౌట్ ది వరల్డ్ అంటే ఏంటి అంటే, అండర్స్టాండింగ్ ద వరల్డ్ ఆఫ్ వర్క్ మీన్స్ knowing how different industries, ప్రొఫెషన్స్ అండ్ వర్క్ ప్లేసెస్ ఫంక్షన్. అంటే ఇప్పుడు ఒక్కొక్క ఇండస్ట్రీ కానీ, ఎవరి పని ఒక ఇండస్ట్రీ ఉంది, అందులో చాలా మంది వర్కర్స్ ఉంటారు, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకే ఉంటుంది, అలాగే వర్క్ ప్లేసెస్ లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇలా వాటన్నింటి గురించి తెలుసుకోవడం, అంటే వరల్డ్ ఆఫ్ వర్క్ అంటే పని ఉంటుంది కదా మనం చేసే వర్క్, ఆ ప్రపంచాన్ని మనం తెలుసుకోవడమే వరల్డ్ ఆఫ్ వర్క్. నాలెడ్జ్ అబౌట్ ది వరల్డ్ ఆఫ్ వర్క్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ స్టూడెంట్స్ అండ్ జాబ్ సీకర్స్. స్టూడెంట్స్ కి అలాగే జాబ్ సీకర్స్ కి ఖచ్చితంగా ఈ ప్రపంచం తెలిసి ఉండాలి. అంటే ఈ పని ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి ఉంటాయి అన్నీ ముందే తెలిసి ఉండాలి. ఇట్ ఇంక్లూడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జాబ్ ట్రెండ్స్, రిక్వైర్డ్ స్కిల్స్, వర్క్ ప్లేస్ ఎక్స్పెక్టేషన్స్, కెరీర్ గ్రోత్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పాసిబిలిటీస్. సో ఇందులో ఇంకేమేమి ఇంక్లూడ్ అయితే వరల్డ్ ఆఫ్ వర్క్ లో అంటే, జాబ్ ట్రెండ్స్ అంటే అక్కడున్న జాబ్ ఎలాంటివి, అక్కడ ఎలాంటి స్కిల్స్ ఉంటే జాబ్ వస్తుంది, ఆ వర్క్ ప్లేస్ లో వాళ్ళు ఎలాంటి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నెక్స్ట్ కెరీర్ గ్రోత్ కోసం ఏం చేయాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇలాంటివన్నింటికి కూడా అక్కడ దానికి రిలేటెడ్ అనమాట. దిస్ నాలెడ్జ్ అంటే ఇలాంటి నాలెడ్జ్ ఉండడం, అంటే పని గురించి మనకు నాలెడ్జ్ ఉండడం వల్ల ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ మేకింగ్ కరెక్ట్ కెరీర్ డెసిషన్స్ అండ్ బిల్డింగ్ అండ్ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ లైఫ్. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, ఎలాంటి జాబ్ చూస్ చేసుకోవాలి అనే ఆలోచన మనకు కరెక్ట్ గా ఉంటే మన లైఫ్ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది. ఒకటి చదువుకొని ఇంకో జాబ్ ని ఎక్స్పెక్ట్ చేసి ఇంకేదో జాబ్ చేయడం వల్ల మనకి ఇంటర్నల్ గా మెంటల్ పీస్ అనేది ఉండదంట, సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. సో ఫస్ట్ టైం మనం మన ప్రపంచాన్ని తెలుసుకోవాలి, మనకి ఎలాంటి ప్రపంచం కావాలి, మనకి ఏది ఇష్టం, ఎలాంటి వర్క్ అంటే ఇష్టము అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, ఇది దేనికోసం యూస్ అవుతుందో ఇక్కడ చెప్తున్నారు. హెల్ప్స్ ఇన్ చూసింగ్ ది రైట్ కెరీర్. సో వరల్డ్ ఆఫ్ వర్క్ వల్ల ఏమవుతుంది, మనం కరెక్ట్ గా రైట్ కెరీర్ ని చూస్ చేసుకోవచ్చు అంట. వెన్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ డిఫరెంట్ ఫీల్డ్స్ such as IT, healthcare, banking, engineering, education and business, they can compare options and choose a career that matches their interests, abilities and personalities. అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీలో జాయిన్ అయ్యారు, మీరు ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటున్నారు, హెల్త్ సైడ్ ఇవ్వాలనుకుంటున్నారా, సో దానికోసం ఎలాంటి గ్రూప్ తీసుకోవాలి, బ్యాంకింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు, దానికోసం ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇంజనీరింగ్ అనుకుంటున్నారు, సో దానికోసం ఎలా వెళ్ళాలి, బీటెక్ చేయాలా లేదంటే గ్రాడ్యుయేషన్ చేయాలా, ఇలా మీరు టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటున్నారు, లైక్ ఎడ్యుకేషన్ లేదంటే బిజినెస్ చేయాలనుకుంటున్నారు, ఇలా మీరు ఏది అనుకుంటున్నారో మీరు ముందే తెలుసుకోవచ్చు. సో అందుకే మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి, అప్పుడైతే అన్నింటినీ కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, నాకు ఇదంటే ఇంట్రెస్ట్ ఉంది, లేదు ఇదంటే ఇంట్రెస్ట్ ఉంది, సో దాన్ని బట్టి నేను నెక్స్ట్ నాకు నచ్చినట్టు స్టడీని ఫర్దర్ గా కంటిన్యూ చేస్తాను అనేసి ఒక మనం చాయిస్ అనేది కరెక్ట్ గా తీసుకుంటాం ఫ్యూచర్ గురించి. ఇట్ ప్రివెంట్స్ కన్ఫ్యూజన్ అండ్ హెల్ప్స్ ఇన్ సెలెక్టింగ్ ద మోస్ట్ సూటబుల్ పాత్. దీనివల్ల మనం ఫ్యూచర్ లో కరెక్ట్ గోల్ కి రీచ్ అవుతాం.
క్రియేట్స్ అవేర్నెస్ ఆఫ్ జాబ్ ట్రెండ్స్. సో జాబ్ ట్రెండ్స్ గురించి కూడా మనకి అవేర్నెస్ వస్తుంది. లైక్ నాలెడ్జ్ అబౌట్ ది వరల్డ్ ఆఫ్ వర్క్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎమర్జింగ్ కెరీర్స్. సో ఏ టైంలో ఎలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి, లైక్ ఏఐ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంది, చాలా ఎక్కువ అడ్వాన్స్డ్ గా ఇప్పుడు అదే ఉంది. నెక్స్ట్ డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇవి ఇప్పుడు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో అలాంటి వాటి గురించి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సెక్టర్స్ విత్ హై డిమాండ్, ఎక్కువ శాలరీ వచ్చేవి, లేదంటే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉండేవి, ఇలాంటి వాటి కోసం. నెక్స్ట్ డిక్లైనింగ్ ఆర్ సాచురేటెడ్ ఫీల్డ్స్, కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, కొన్ని జాబ్స్ ఉంటాయి చూసారా, అవి ఏమవుతుంటాయి అంటే రోజు రోజుకి అవి తగ్గిపోతూ ఉంటాయి. తర్వాత కొన్ని సంవత్సరాలకు అసలు ఆ పోస్ట్ అనేది, ఆ ఫీల్డ్ అనేది ఉండకపోవచ్చు. సో వాటి గురించి కూడా మనకు ముందే అవేర్నెస్ వస్తుంది. దిస్ హెల్ప్స్ ఇండివిజువల్స్ ప్రిపేర్ ఫర్ కెరీర్స్ దట్ హ్యావ్ బెటర్ గ్రోత్ అండ్ స్టెబిలిటీ. సో దీనివల్ల ఏం చేస్తారు, ఏది బెటర్ కెరీరో దాని సైడే వెళ్ళి దాన్ని చూస్ చేసుకుంటారంట. హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ రిక్వైర్డ్ స్కిల్స్. సో ఏమేం స్కిల్స్ కావాలో కూడా తెలుసుకోవచ్చు. ఎవ్రీ జాబ్ రిక్వైర్ స్పెసిఫిక్ స్కిల్స్. సో ఒక్కొక్క జాబ్ కి ఒక్కొక్క రకమైన స్కిల్స్ కావాల్సి వస్తుంది. లైక్ టెక్నికల్ స్కిల్స్ కొన్నింటికి, కమ్యూనికేషన్ స్కిల్స్ కొన్నింటికి, కొన్నింటికేమో టీం వర్క్ ఉండాలి, కొన్నింటికి లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి, కొన్నింటికి ప్రాబ్లమ్ సాల్వింగ్ కావాలి. So, understanding the world of work helps students know which skills are needed and motivates them to develop them through training, internships or certification programs. సో వీళ్ళు దీన్ని బట్టి, వాళ్ళు చూస్ చేసుకున్న జాబ్ ని బట్టి వాళ్ళు ఇందులో ఏ స్కిల్ కావాలో దాని సైడే వెళ్ళి దానికి రిలేటెడ్ గా ట్రైనింగ్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, ప్రోగ్రామ్స్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కానీ డెవలప్ చేసుకుంటారు. ఇంప్రూవ్స్ డెసిషన్ మేకింగ్. సో డెసిషన్ మేకింగ్ అంటే ఒక కంక్లూజన్ కి రావడానికి మనకి ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది అన్నమాట. విత్ ప్రాపర్ నాలెడ్జ్ ఇండివిజువల్స్ క్యాన్ కంపేర్. సో కంపేర్ చేయడానికి కూడా, లైక్ క్వాలిఫికేషన్స్ నీడెడ్, ఏం క్వాలిఫికేషన్స్ కావాలి, ఎలాంటి వర్క్ ఎన్వైరన్మెంట్ ఉండాలి, శాలరీ ఎంత ఉంటే బాగుంటుంది, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉండొచ్చు, నెక్స్ట్ కెరీర్ గ్రోత్ కోసం ఏం చేయాలి, ఇలాంటివన్నింటిని గురించి కూడా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. దిస్ హెల్ప్స్ ఇన్ మేకింగ్ ఇన్ఫార్మ్డ్ అండ్ కాన్ఫిడెంట్ డెసిషన్స్ అబౌట్ దేర్ ఫ్యూచర్. సో దీని వల్ల వాళ్ళు కాన్ఫిడెంట్ గా డెసిషన్స్ తీసుకుంటారంట వాళ్ళ ఫ్యూచర్ గురించి. నెక్స్ట్ ఎన్హాన్సెస్ ఎంప్లాయబిలిటీ. సో ఇది ఏం చేస్తుందంటే ఎంప్లాయబిలిటీని ఎన్హాన్స్ చేస్తుంది. స్టూడెంట్స్ హూ అండర్స్టాండ్ వర్క్ ప్లేస్ ఎక్స్పెక్టేషన్స్, ఎవరికైతే వర్క్ ప్లేస్ లో ఏమేం కావాలో తెలుసుకుంటారో, లైక్ కొంతమంది ప్రొఫెషనలిజం కోరుకుంటారు, కొంతమంది పంక్చువల్ గా ఉండాలనుకుంటారు, అంటే టైంకి రావడం అలాంటివి, కొంతమంది టీం వర్క్ ఉండాలి, కొంతమందికి ఎథిక్స్ ఉండాలి, అంటే అక్కడున్న వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ బట్టు మనం ఎలా ఉండాలో తెలుసుకుంటాం. దీస్ ఆర్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్ జాబ్ ఇంటర్వ్యూస్ అండ్ అడాప్ట్ ఈజీలీ టు ద వర్క్ ప్లేస్. సో వాళ్ళకి ఏది ఇష్టమో మనం ముందే రెడీగా ప్రిపేర్డ్ గా వెళ్ళామనుకోండి, జాబ్ మనకే వస్తుంది అన్నట్లు. దిస్ ఇంక్రీసెస్ దేర్ ఎంప్లాయబిలిటీ అండ్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ సెలెక్టెడ్. సో దీనివల్ల ఈజీగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ అక్కడ మీరు వెళ్ళిన ప్లేస్ లో అక్కడ ఉన్నటువంటి మేనేజర్ కానీ, హెచ్ఆర్ కానీ బాగా బొట్లు అవన్నీ పెట్టుకొని ఉన్నారు అనుకోండి, మీరు వెంటనే ఏం చేయాలి, ఒక భక్తుడిలాగా కొంచెం బిల్డపిస్తారనమాట. సో అంటే అక్కడున్న సిచ్యువేషన్ ని బట్టి మీరు మారడం. ఓకే, సో దానివల్ల మన ఎంప్లాయబిలిటీ ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయంట. ఎంకరేజెస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సో నాలెడ్జ్ ఆఫ్ వర్క్ వరల్డ్ హెల్ప్స్ ఇన్ దేనికోసం అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం, అలాగే ఎంటర్ప్రెన్యూర్షిప్ కోసం ఎంకరేజ్ చేస్తుంది. అండర్స్టాండింగ్ హౌ బిజినెస్ ఎలా ఆపరేట్ చేయాలి, ఐడెంటిఫైయింగ్ మార్కెట్ నీడ్స్ అండ్ ఆపర్చునిటీ, మార్కెట్ లో ప్రస్తుతం ఏం అవసరాలు ఉన్నాయి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, నెక్స్ట్ లెర్నింగ్ అబౌట్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్, మనీని ఎలా మేనేజ్ చేయాలి, నోయింగ్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ సపోర్ట్ ఫర్ స్టార్ట్అప్స్, ఒక స్టార్ట్అప్ చేయాలంటే, కొత్తగా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి, గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, డెవలపింగ్ ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్. సో ఒక ఎంటర్ప్రెన్యూర్ అంటే ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ స్కిల్స్ కావాలో అవన్నీ కూడా డెవలప్ చేసుకోగలుగుతారు. దిస్ మోటివేట్స్ ఇండివిజువల్స్ టు స్టార్ట్ స్మాల్ బిజినెస్, ఫ్రీలాన్సింగ్ ఆర్ స్టార్ట్అప్స్ లీడింగ్ టు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో దీనివల్ల ఏమవుతుందంటే, అంటే మనం ఈ వరల్డ్ ఆఫ్ వర్క్ గురించి తెలుసుకోవడం వల్ల మనం ఫ్రీలాన్సింగ్ అంటే ఓన్ గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం, స్టార్ట్అప్స్ చేయడం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ బిజినెస్ కాన్ఫిడెన్స్ అండ్ మోటివేషన్. వర్డ్ లోనే అర్థమవుతుంది మనకు కాన్ఫిడెన్స్ అండ్ మోటివేషన్ ఇస్తాయి. వెన్ ఇండివిజువల్స్ అండర్స్టాండ్ హౌ కెరీర్స్ గ్రో అండ్ హౌ వర్క్ ప్లేసెస్ ఫంక్షన్, దే ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ దర్ ఎబిలిటీస్. సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, దే బికమ్ మోటివేటెడ్ టు ఇంప్రూవ్ దర్ స్కిల్స్, ఎక్స్ప్లోర్ ఆపర్చునిటీస్ అండ్ సెట్ రియలిస్టిక్ కెరీర్ గోల్స్. అంతేకాకుండా వాళ్ళ స్కిల్స్ లో ఇంప్రూవ్మెంట్, ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి అండ్ రియలిస్టిక్ గోల్స్ కూడా సెట్ చేసుకుంటారు. హెల్ప్స్ ఇన్ నెట్వర్కింగ్ అంటే
Awareness of work world teaches the value of networking. Connecting with professionals, attending job fairs and joining professional groups. సో గ్రూప్స్లో ఉండడం అంటే నెట్వర్క్ అంటే అందరినీ పరిచయాలు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం కనెక్ట్ అవ్వడం అనమాట ప్రొఫెషనల్గా. సో దానికి హెల్ప్ అవుతుంది. నెట్వర్కింగ్ ఓపెన్స్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్, ఇంటర్న్షిప్స్ అండ్ బిజినెస్ ఐడియాస్. దీనివల్ల కొత్త కొత్త జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఇంటర్న్షిప్స్ అండ్ బిజినెస్ ఐడియాస్ కూడా వస్తాయంట. సో ఇది వచ్చేసి వర్క్ వరల్డ్ గురించి. నెక్స్ట్ ఇంటర్వ్యూ. ఇప్పుడు ఒక జాబ్కి వెళ్తే అక్కడ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఏం టైప్స్ ఉంటాయి, కామన్ గా ఎర్రర్స్ ఏమేమి ఉంటాయో ఒక్కసారి చూద్దాం. An interview is a formal face-to-face or online conversation between an interviewer and a candidate. సో ఇద్దరి మధ్యలో జరుగుతుందన్నమాట ఇంటర్వ్యూ చేసే పర్సన్ అండ్ క్యాండిడేట్ అంటే మనమే క్యాండిడేట్ అనుకోండి. Its purpose is to evaluate the candidate's skills, knowledge and personality and suitability for a job course or పొజిషన్. అంటే ఆ పర్సన్ కు ఉన్నటువంటి స్కిల్స్, నాలెడ్జ్ అండ్ పర్సనాలిటీ అతను అసలు సూట్ అవుతాడా జాబ్ కి అని తెలియడం కోసమే ఆ ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తారు. అండర్స్టాండ్ వెదర్ ది క్యాండిడేట్ మ్యాచెస్ ది రిక్వైర్మెంట్ అండ్ కల్చర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో వాళ్ళ ఆర్గనైజేషన్ కి అక్కడ వచ్చిన క్యాండిడేట్ సూట్ అవుతాడా, వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ కి సూట్ అవుతాడా అనేసి వాళ్ళు అర్థం చేసుకోవడం కోసమే మనకు ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తారు. అండ్ ఇంటర్వ్యూ హెల్ప్స్ ఎంప్లాయర్స్ అసెస్ హౌ వెల్ ఎ పర్సన్ కెన్ కమ్యూనికేట్, హ్యాండిల్ ప్రెషర్ అండ్ ప్రెజెంట్ దెమ్సెల్స్ ప్రొఫెషనల్గా. సో ప్రొఫెషనల్గా వాళ్ళకి వాళ్ళు ఎలా కమ్యూనికేట్ అవుతారు, ప్రెషర్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు, వాళ్ళని వాళ్ళు ఎలా ప్రజెంట్ చేసుకుంటారు అని తెలుసుకోవడానికి యూస్ చేస్తారు. టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో ఇది కూడా స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ. ఓకే, ఇందాక మనం చూసుకున్నాం కదా గ్రూప్ డిస్కషన్స్, వాటిలో కూడా స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో ఇది కూడా అంతే స్ట్రక్చర్డ్. అంటే ద ఇంటర్వ్యూస్ ఆల్సో ఫిక్స్డ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్లో క్వశ్చన్స్ ఫిక్స్ చేసి పెడితే దాన్ని స్ట్రక్చర్డ్ అంటాం. ఇవి హైలీ ఆర్గనైజ్డ్ అండ్ యూస్డ్ ఫర్ ఏ ఫేర్ కంపారిజన్ ఆఫ్ క్యాండిడేట్స్. సో చాలా మంది ఉంటే అందరి మధ్యలో ఉన్నటువంటి కంపారిజన్ కోసం యూస్ చేస్తారు ఈ స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూని. నెక్స్ట్ అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ అంటే ఫిక్స్డ్ ఫార్మాట్ ఉండదు దానికి. ద డిస్కషన్ ఫ్లోస్ ఫ్రీలీ బేస్డ్ ఆన్ క్యాండిడేట్స్ రెస్పాన్సెస్. సో అతను మాట్లాడుతున్న మాటలను బట్టి ఫ్లోలో అడుగుతూ వెళ్తారు క్వశ్చన్స్ ని. ఇది మోర్ ఇన్ఫార్మల్ అండ్ మోస్ట్లీ యూస్ టు అండర్స్టాండ్ పర్సనాలిటీ అండ్ యాటిట్యూడ్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి. నెక్స్ట్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ అంటే ఫోన్ లో ఏదైనా ఇంటర్వ్యూ జరిగితే దాంట్లో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తే దాన్నే టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అంటారు. వీడియో ఆర్ ఆన్లైన్ ఇంటర్వ్యూ అంటే జనరల్ గా జూమ్ కానీ గూగుల్ మీట్, స్కైప్ ఉంటుంది కదా, వీటిని యూస్ చేసి ఒకవేళ ఇంటర్వ్యూస్ చేస్తే దాన్ని వీడియో ఆర్ ఆన్లైన్ ఇంటర్వ్యూ అంటారు. జనరల్ గా దిస్ ఇస్ యూస్ఫుల్ ఫర్ రిమోట్ ఆర్ లాంగ్ డిస్టెన్స్ క్యాండిడేట్స్. చాలా లాంగ్ లో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఇంటర్వ్యూస్ జరుగుతాయి. నెక్స్ట్ ప్యానల్ అంటే గ్రూప్ ఆఫ్ ఇంటర్వ్యూస్. ఒక గ్రూప్ ఉంటారు, 3 to 5 మెంబర్స్ ఉండి అందరూ కలిసి క్వశ్చన్స్ అడుగుతారు. జనరల్ గా ఇవి గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి, ఎంఎన్సీస్ లో అండ్ యూనివర్సిటీస్ లో ఇలాంటి ప్యానల్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. నెక్స్ట్ గ్రూప్ ఇంటర్వ్యూస్ అంటే మల్టిపుల్ క్యాండిడేట్స్ ని ఒకటేసారి అందరినీ కూర్చోబెట్టి ఒకటేసారి క్వశ్చన్స్ ని అడుగుతూ ఉంటారు. సో ఇది టెస్ట్ చేయడం వల్ల టీమ్ వర్క్, కమ్యూనికేషన్, లీడర్షిప్ ని టెస్ట్ చేయడానికి యూస్ చేస్తారు. నెక్స్ట్ బిహేవియరల్ ఇంటర్వ్యూ అంటే ఫోకస్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. వాళ్ళ పాస్ట్ లో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అని తెలుసుకొని వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకి జాబ్ సెలెక్ట్ చేయడం అనేది బిహేవియర్. అంటే టెల్ మీ అబౌట్ ఏ టైమ్ యూ సాల్వ్డ్ ఏ ప్రాబ్లమ్. ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎలా సాల్వ్ చేసావో చెప్పు అని అడుగుతారు. సో మనం చెప్పిన దాన్ని బట్టి మన బిహేవియర్ ని చూసి వాళ్ళు మనకు జాబ్ ఆపర్చునిటీని ఇస్తారు. టెక్నికల్ ఇంటర్వ్యూ టెస్ట్ జాబ్ రిలేటెడ్ టెక్నికల్ నాలెడ్జ్, కామన్ ఇన్ ఇంజనీరింగ్, ఐటీ అండ్ సైన్స్ ఫీల్డ్స్. సో ఈ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా టెక్నికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ నే అడుగుతారంట. స్ట్రెస్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ క్రియేట్ ప్రెషర్ టు టెస్ట్ ది క్యాండిడేట్స్ పేషెన్స్, కాన్ఫిడెన్స్ అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ. బాగా స్ట్రెస్ ని క్రియేట్ చేస్తారు. మనలో ఎంత పేషెన్స్ ఉంది, ఓపిక ఉంది, మనలో ధైర్యం ఉందా లేదా, స్టేబుల్ గా ఉంటామా లేదా తెలుసుకోవడానికి స్ట్రెస్ ఇంటర్వ్యూ కూడా చేస్తారంట. నెక్స్ట్ ఎగ్జిట్ ఇంటర్వ్యూ కండక్టెడ్ వెన్ అన్ ఎంప్లాయర్ రిజైన్స్ టు అండర్స్టాండ్ రీజన్స్ ఫర్ లీవింగ్ అండ్ ఇంప్రూవ్ ది ఆర్గనైజేషన్. సో రిజైన్ చేసినప్పుడు అసలు ఆ రీజన్స్ ఏంటి, ఎందుకు వెళ్ళిపోతున్నారు, మరి ఆర్గనైజేషన్ లో ఏమైనా ప్రాబ్లం ఉందో తెలుసుకోవడానికి చేసేది ఎగ్జిట్ ఇంటర్వ్యూ. మరి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, జనరల్ గా ఏం ఎర్రర్స్ ఉంటాయి, అసలు ఒక ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఏం చేయాలి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఇప్పుడు చెప్తాను వినండి. ల్యాక్ ఆఫ్ రీసెర్చ్, నాట్ నోయింగ్ అబౌట్ ది కంపెనీ, జాబ్ రోల్, ఇండస్ట్రీస్. ఇప్పుడు మనం ఒక జాబ్ కి వెళ్తున్నాం, అసలు ఆ కంపెనీ దేని గురించి, అక్కడ ఏ రోల్ ఉంది, అది అసలు ఏం ఇండస్ట్రీ తెలియకుండా మనం వెళ్ళొద్దు. అన్ని తెలుసుకోవాలి, అంటే ఖచ్చితంగా దాని గురించి తెలుసుకోవాలి. పువర్ రెజ్యూమ్ ప్రిపరేషన్,
రెజ్యూమ్ విత్ స్పెల్లింగ్ మిస్టేక్స్, అవుట్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ అన్‌క్లియర్ డీటెయిల్స్ తోని వెళ్ళొద్దు. అంటే రెజ్యూమ్ అన్ని కరెక్ట్‌గా ఉండాలి. ఇంప్రాపర్ డ్రెస్సింగ్ అంటే క్యాజువల్స్, ఫ్లాషీ, ఇన్‌అప్రోప్రియేట్ క్లాత్స్ వేసుకొని వెళ్ళొద్దు. వీక్ కమ్యూనికేషన్ అంటే టూ ఫాస్ట్‌గా లేదంటే టూ స్లోగా ఇష్టం వచ్చినట్టు స్లాంగ్ కానీ, ఇన్‌కరెక్ట్ గ్రామర్‌ని యూజ్ చేయొద్దు. నాట్ ప్రాక్టీసింగ్ కామన్ ఇంటర్వ్యూ క్వెషన్స్ జనరల్‌గా అడిగే క్వెషన్స్ ఉంటాయి కదా! సో, వాటిని మనం ముందే ప్రిపేర్ అవ్వాలి. క్యాండిడేట్స్ ఫెయిల్ టు ప్రిపేర్ ఆన్సర్ ఫర్ క్వెషన్స్ లైక్ అసలు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నా, వై షుడ్ వి హైర్ యూ ఇలాంటి క్వెషన్స్ ఉంటాయి చూసారా? వాటికి ముందే ప్రిపేర్డ్‌గా వెళ్ళాలి. అరైవింగ్ లేట్ షోస్ ఇర్రెస్పాన్సిబిలిటీ అండ్ ల్యాక్ ఆఫ్ సీరియస్‌నెస్ అంటే లేట్‌గా అస్సలు వెళ్ళొద్దు. నెగెటివ్ బాడీ లాంగ్వేజ్‌ని చూపించొద్దు. అంటే వాళ్ళ సైడ్ చూడకుండా కళ్ళని వేరే సైడ్ తిప్పడం, ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరగడం, అంటే ఇంట్రెస్ట్ లేనట్టుగా తల తిప్పడం, మనకుండే నర్వస్‌నెస్ ఇవన్నీ బాడీ లాంగ్వేజ్‌లో సిగ్నల్స్ ఇస్తాయన్నమాట. మనకి ఇంట్రెస్ట్ లేదు అన్నట్లు. గివింగ్ లాంగ్ ఆర్ ఇర్రెలెవెంట్ ఆన్సర్స్. సో, వాళ్ళు అడిగిన క్వెషన్ కాకుండా అవసరం లేని సోది చెప్తూ ఇర్రెలెవెంట్ ఇన్ఫర్మేషన్‌ని ఇవ్వొద్దు. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే స్పీకింగ్ సాఫ్ట్‌లీ, లుకింగ్ నర్వస్ ఆర్ అపియరింగ్ అన్‌ష్యూర్ ఆఫ్ వన్‌సెల్ఫ్ అంటే మీ మీద మీకు నమ్మకం లేనట్టుగా కనిపిస్తున్నారు. మీరు కాన్ఫిడెంట్‌గా ఉండాలి అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ డిస్‌హానెస్టీ ఆర్ ఎగ్జాజరేషన్ అంటే గివింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ విచ్ మే లీడ్ టు రిజెక్షన్. మీరు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ కూడా ఇవ్వొద్దు. అన్ని ట్రూ ఇన్ఫర్మేషన్సే ఇవ్వాలి. నాట్ బ్రింగింగ్ నెసెసరీ డాక్యుమెంట్స్ అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకురావకపోవడం లైక్ రెజ్యూమ్ కాపీ తీసుకురాకుండా డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి వెళ్ళడం, సర్టిఫికేట్స్ తీసుకెళ్ళకపోవడం, ఐడీ ప్రూఫ్స్ లేకుండా వెళ్ళడం, ఫోటోగ్రాఫ్ లేకుండా వెళ్ళడం ఇలాంటివి చేయొద్దు అని చెప్తున్నారు. సో, నెక్స్ట్ ఇదొచ్చేసి లాస్ట్ క్వెషన్. వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ సీవీ, రెజ్యూమ్, బయోడేటా? వీటి మూడింటికి డిఫరెన్స్ అడుగుతది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. దీనితో పాటు ఒక కింద ఒక క్వెషన్ ఇచ్చేసి దానికి రెజ్యూమ్ ప్రిపేర్ చేయమని అంటారు. డీటెయిల్స్ ఇచ్చి దానికి రెజ్యూమ్ ప్రిపేర్ చేయండి అని చెప్తారు. ఓకే. సో, రెజ్యూమ్ కూడా ఖచ్చితంగా ప్రిపేర్ చేయాల్సింది ఉంటుంది. సో, డిఫరెన్సెస్ ఒక్కసారి చూడండి. బేసిక్స్‌గా చూస్తే ఇది సీవీ అంటే కరిక్యులమ్ విటే, నెక్స్ట్ రెజ్యూమ్ అండ్ బయోడేటా. సో, ఇఫ్ యూ సీ ద మీనింగ్, ఏ డీటెయిల్డ్ డాక్యుమెంట్ కంటైనింగ్ ఏ కంప్లీట్ రికార్డ్ ఆఫ్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ కెరీర్. డీటెయిల్డ్‌గా ఉండేది కరిక్యులమ్ విటే. బ్రీఫ్ సమ్మరీ ఆఫ్ స్కిల్స్, ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది రెజ్యూమ్. ఏ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షీట్ విత్ బయోలాజికల్ అండ్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంటే అది బయోడేటా. అర్థమైందా? అన్ని ఇన్ఫర్మేషన్స్ మన గురించి ఉంటే సీవీ. బ్రీఫ్‌గా కొన్ని విషయాలు అందులో ఇంపార్టెంట్ వచ్చేసి స్కిల్స్, ఎడ్యుకేషనల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది రెజ్యూమ్. జస్ట్ ఓన్లీ మన పర్సనల్ విషయాలు ఉంటే అది బయోడేటా అంట. నెక్స్ట్ లెంత్ చూస్తే ఇది 2-4 పేజెస్ కానీ ఇంకెక్కువ ఉండొచ్చు. అదే ఒక రెజ్యూమ్ 1-2 పేజెస్ ఉంటుంది. బయోడేటా సింగిల్ పేజ్‌లోనే ఉంటుంది. పర్పస్ దేనికోసం వాడతారంటే సీవీ ఈస్ యూజ్డ్ ఫర్ అకాడమిక్, టీచింగ్ అండ్ రీసెర్చ్ రోల్స్. సో, అకాడమిక్‌గా అంటే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో నెక్స్ట్ లేదంటే ఇంటర్న్‌షిప్స్‌కి అలాగే టీచింగ్, రీసెర్చ్ వీటిలో యూజ్ చేస్తారు. రెజ్యూమ్ దేనికంటే కార్పొరేట్ అండ్ ప్రైవేట్ జాబ్ అప్లికేషన్స్‌కి మనం రెజ్యూమ్‌ని యూజ్ చేస్తాం. ది బయోడేటా ఎందుకు అంటే మ్యారేజ్ ప్రపోజల్స్ అండ్ సమ్ గవర్నమెంట్ ఫార్మ్స్ ఫిల్ చేయడానికి మ్యారేజ్ ప్రపోజల్‌కి మన డీటెయిల్స్ ఇస్తాం చూసారా పర్సనల్ దానికి బయోడేటా ఇస్తారు. కంటెంట్ ఫోకస్ దేని మీద అవుతుందంటే అకాడమిక్స్, రీసెర్చ్, పబ్లికేషన్స్, అచీవ్‌మెంట్స్. సో, ఇవొచ్చేసి మెయిన్‌గా ఫోకస్ అయ్యేవి. అదే రెజ్యూమ్‌లో రిలవెంట్ స్కిల్స్ అంటే ఆ జాబ్‌కి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా? ఎక్స్‌పీరియన్స్ ఉందా? ఎడ్యుకేషన్ ఏంటి అనేది మెయిన్‌గా ఫోకస్ చేస్తారు. ఇక మన బయోడేటాలో వచ్చి పర్సనల్ డీటెయిల్స్ లైక్ జెండర్, ఏజ్, ఫ్యామిలీ, రిలీజియన్ ఓకే. ఒక పెళ్ళికనుకోండి ఖచ్చితంగా ఇవన్నీ కావాలి కదా! సో, అందుకే అవన్నీ చూస్తారు. ఫ్లెక్సిబిలిటీ. స్టాటిక్ వచ్చేసి అప్డేటెడ్ ఓన్లీ వెన్ రిక్వైర్డ్. ఇది అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా అప్డేట్ చేస్తారు. ఇది చేంజెస్ ఫర్ ఈచ్ జాబ్ అప్లికేషన్. సో, జాబ్‌ని బట్టి మనం కొన్ని చేంజెస్ చేస్తాం. ఇది ఎప్పుడు ఫిక్స్‌డ్ గానే ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ డీటెయిల్స్ క్రోనలాజికల్, అకాడమిక్ అండ్ కెరీర్ హిస్టరీ. సో, ఇందులో ఏమేం డీటెయిల్స్ ఏ ఆర్డర్‌లో ఉంటాయంటే టైంని బట్టి అంటే ఫస్ట్ చేసింది ముందు, తర్వాత చేసినవి వెనకాల ఇట్లా ఒక ఆర్డర్ ప్రకారం టైంని బట్టి సెట్ చేసి నెక్స్ట్ అకాడమిక్ కూడా అలాగే నెక్స్ట్ కెరీర్ హిస్టరీ గురించి కూడా ఉంటాయి. నెక్స్ట్ హైలైట్స్ మోస్ట్ రిలవెంట్ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్ అన్నింటిని హైలైట్ చేసి ఉంటాయి రెజ్యూమేలో. అదే పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఫస్ట్ ఉంటాయి మన బయోడేటాలో. నెక్స్ట్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అని అంటే అసలు ఇది మెయిన్‌గా ఎవరి కోసం అంటే అకాడమిక్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళకి ఇది మెయిన్ టార్గెట్ ఆడియన్స్. ఇదొచ్చేసి ఎంప్లాయీస్ అండ్ కంపెనీస్ వాళ్ళకి ఇది మెయిన్ ఆడియన్స్ అంటే ఎవరికి ఇది ఇంపార్టెంట్ అనేది. ఇది ఫ్యామిలీస్‌కి, మ్యారేజ్ బ్యూరోస్‌కి, గవర్నమెంట్ ఫార్మ్స్‌కి వాళ్ళకి యూజ్ చేస్తారు. ఓకే. సో, ఇదొచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్
సివి, రెజ్యూమే అండ్ బయోడేటా. సో నెక్స్ట్ ఒక బయోడేటా నేను ఇక్కడ రెజ్యూమ్ ఫామ్ చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంటుందో. ఫస్ట్ మీకు ఒక క్వెషన్ ఖచ్చితంగా ఇస్తారు దీనికి. క్వెషన్ ఇచ్చేసి ఒకవేళ నేమ్ మెన్షన్ చేయకపోతే మీ నేమ్ అయినా ఏదైనా ఒక నేమ్ రాయండి. నేమ్ తర్వాత అడ్రస్ వాళ్ళు ఒకవేళ చెప్తారు పలానా ఏరియాలో ఉన్న వాళ్ళు అంటే మీరు అడ్రస్ దగ్గర ఇక్కడ ఎండింగ్ లో అయినా సరే జస్ట్ ఆ పేరు పెట్టండి. ఓకే, హౌస్ నెంబర్ ఇవన్నీ ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి కాబట్టి జస్ట్ ఈ ఎండింగ్ లో మాత్రం ఆ అడ్రస్ డీటెయిల్స్ పెట్టండి. అలాగే మెయిల్ ఐడి వాళ్ళు ఏది ఇస్తే అదే పెట్టండి. ఫోన్ నెంబర్ ఇస్తే పెట్టండి, లేదంటే మీకు నచ్చిన ఏదో ఒక నెంబర్ ని రాయండి. నెక్స్ట్ ఇది ప్రొఫెషనల్ సమ్మరీ అన్నమాట. సో ఇక్కడ ఉన్నాయి చూడండి, ప్రొఫెషనల్ గా మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంది అనేసి, నాకు మార్కెటింగ్ ఫీల్డ్ లో అనేసి ఉంది కదా. సో మీరు అక్కడ మీకు క్వశ్చన్ లో ఇచ్చిన ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ బట్టి మీరు ఇక్కడ కొంచెం చేంజెస్ చేసి రాయండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, కింది నుంచి పైకి వెళ్ళాలి. అర్థమైందా? ఫస్ట్ 10th, నెక్స్ట్ ఇంటర్, నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే గ్రాడ్యుయేషన్, లేదంటే బీటెక్ అయితే బీటెక్, ఏదైతే అది, బీకామ్ అయితే బీకామ్, బీఏ అయితే బీఏ, బీఎస్సీ అయితే అది. నెక్స్ట్ ఫ్యూచర్ లో మీరు చేసినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏది ఉంటే అది రాయండి. సో దాన్ని బట్టి మీ కాలేజ్ నేమ్స్, నెక్స్ట్ మీరు ఏ యూనివర్సిటీస్ లో చదివారో, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్ లో కంప్లీట్ అయింది, మీకు ఎంత జీపీఏ ఆర్ గ్రేడ్ వచ్చింది అనేసి. నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్ మీకు ఏమేమి ఉన్నాయి అనేసి మీకు ఇచ్చిన క్వశ్చన్ ని బట్టి మీరు రాయండి. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా రాయాలి. అంటే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ కి చేశారు, ఏం చేశారు అనేది ఎక్స్పీరియన్స్ రాయాలి. నెక్స్ట్ మీరు ఏం అచీవ్ చేసుకున్నారు అక్కడ జాబ్ చేసినప్పుడు, మీ పర్సనల్ డీటెయిల్స్ ఉండాలి కొంచెం. లాస్ట్ గా డిక్లేర్ చేయాలన్నమాట. డిక్లరేషన్, ఐ హియర్ బై డిక్లేర్ అంటే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ట్రూ, తప్పు కాదు అనేసి మనం ఇచ్చి అక్కడ డేట్ అండ్ సిగ్నేచర్ లో పెట్టేయాలి. సో ఇది వచ్చేసి ఒక రెజ్యూమే. మిమ్మల్ని ఖచ్చితంగా ఎగ్జామ్ లో ఒకటి అడుగుతారు. దీన్ని బేస్ చేసుకొని మీరు కొన్ని చేంజెస్ చేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్ ని బట్టి రాసేయండి. ఓకే, సో ఇవి సరిగితే సరిపోతుంది. ఇందులో మాక్సిమం మొత్తం కవర్ అయిపోయింది. మీరేం టెన్షన్ పడొద్దు. చాలా సింపుల్ గా ఓన్ వర్డ్స్ లో రాసినా ఏం ప్రాబ్లం లేదు. ఓకే, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. షేర్ టు యువర్ ఆల్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఎవ్రీవన్.